రిఫరెన్సెస్ అన్ని మీరు చూసుకోండి ఒకసారి. నేను అంతకుముందు పోస్ట్ పెట్టాను. మీ హృదయంలో ఉన్నాడు, మీరు రెండవ వాడిగా ఉన్నాడు, మీ లోపట ఉన్నాడు, మీ బయట ఉన్నాడు అని సర్వత్రా ఇప్పుడు చెప్పినవి ఇంకా చాలా ఉన్నవి. మీకు రిఫరెన్స్ మీకు సమయభావం గురించి తగ్గించి చెప్పడం జరిగింది. మళ్ళీ వివరించి ఇంకా చెప్పలేము. మీరు వేదాల్లో చూసుకోవచ్చు, చాలా కనబడతాయి. ఇవన్నీ కూడా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. ఈ రెఫరెన్సెస్ మీవన్నీ నోట్ చేసుకోండి, చూసుకొని మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు రెండో సబ్జెక్ట్ వరకు వెళ్ళిపోదాము. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, శరీరం ధరించుతాడా అన్న దానికి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఏమిటంటే మనకి వేదమంత్రాలను సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని చెప్పేసి ఒక మంత్రం ఉన్నది. మీరు ఒకసారి రిఫరెన్స్ చూడండి, మీకు తెలుస్తుంది. ఋగ్వేదం యజుర్వేదములను 31వ మంత్రములను ఒకటిగా కనబడుతుంది. పరమాత్మ శరీరములను ధరించుతాడా అనే సబ్జెక్టు మీద ఇప్పుడు మనం ఈ 4వ మంత్రంలోకి వచ్చాం. ఏమిటది? సహస్ర శీర్ష పురుష, యజుర్వేదము 31:1. దీనికి మహర్షుల వారు భాష్యం చెప్పుకుంటూ వచ్చారు. మహర్షుల వారు చెప్పిన భాష్యాన్ని మీకు అందరికీ వినిపిస్తాను. ఓం సహస్రశేష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్, సభూమయం సర్వతః స్పృత్వా అత్యతిష్ఠదశాంగుళం. పరమేశ్వరుడు సహస్రశీర్ష. దీనికి మహర్షుల వారి భాష్యం చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పారు ఆ భాష్యం చూద్దాం. సహస్రశీర్ష, ఈ మంత్రమున పురుష శబ్దము విశేష్యము, ఇతర సహస్ర శీర్షమున్నగ పదములన్నీ దానికి విశేషణములు. నిరుక్తము చెప్పిన వ్యుత్పత్తిని అనుసరించి ఈ సమస్త జగత్తున పూర్ణుడై ఉండువాడు పురుషుడు అనబడును. అది పురుష అనే శబ్దమునకు అర్థము మహర్షులు వారు ఏం చెప్పారంటే, ఈ సమస్తము ఏదైతే ఉత్పత్తి అయి కనబడుతున్నదో జగత్తు, ఈ జగత్తు సమస్త జగత్తున అంతటా కూడా పూర్ణుడై ఉన్నాడు. ఇక్కడ గమనించండి నా ప్రియ ప్రేక్షక మహాశైలు. జగత్తు అంటే విశ్వం వచ్చింది, దృశ్య జగత్తు, ఈ ప్రపంచము, భూగోళములు, తర్వాత సూర్య, ద్యులోకములు, ఇంకవన్నీ ఎందుకు, ద్యులోకములు, అంతరిక్షము, ఇదంతా జగత్తు వచ్చింది. ఈ జగత్ అంతటను పూర్ణుడు అయి ఉన్నాడు. పూర్ణుడై ఉన్నాడనే దానికి అర్థం తీసి చూస్తే ఇక్కడ ఈ జగత్తులో నుంచి మనకి దృశ్య పదార్థములుగా కనబడేటటువంటివి ఏమిటి అని చూస్తే పంచభూతములు ఒకటి. పంచభూతములలోనికి వెళ్ళి తరచి చూస్తే స్థావరములు, స్థావర శరీరములు, భోగ శరీరములు, కర్మ శరీరములు, ఇవే కనబడతాయి. వాటిని విశ్లేషిస్తే కర్మ శరీరములు అనేటప్పటికి మానవులు వచ్చారు, భోగ శరీరములు అనేటప్పటికీ పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, జలచరాదులు, మొత్తం ఈ జీవకోటి వచ్చింది. స్థావరములు అనేటప్పటికీ వటవృక్షాదులు వచ్చాయి. ఇదే కదా, ఈ మూడు కలిపితే జగత్ అయ్యింది. ఇలాంటి జగత్తులో పూర్ణుడు అయి ఉన్నాడు. పూర్ణుడు అనగా ఇక్కడ మళ్ళీ కొంచెం లోపలికి వద్దాము. 1 ప్రకృతి యందు, 2 ప్రాణముల యందు, 3 హృదయమునందు అన్నాడు. ప్రాణములు, ప్రకృతి, హృదయము అని 3 వచ్చాయి. ఎందుకు 3 వచ్చాయి అని పరిశీలిస్తే, హృదయం అనేటప్పటికీ ప్రకృతి నుంచి వికృతి రూపంలో వచ్చి మనకి భిన్నముగా కనబడుతున్నది ఈ ఒక్క శరీరములు. కాబట్టి శరీరం ఉంది కాబట్టి హృదయం అనేటువంటి మాట వచ్చింది.
అందుచేత ఆ హృదయాన్ని చెప్పడం గురించి ఇక్కడ హృదయం అనేటటువంటిది దానిలో కూడా ఆయనే ఉన్నాడని చెప్పడం. ఈ ప్రకృతిలోంచి వికృతి రూపముగా వచ్చినటువంటి దేహానికి ఈ ఫ్యూజన్ కావాలి, జీవ చైతన్య శక్తి కావాలి. అనగా వాయువులో ఉండినటువంటి ఎనర్జీ శక్తి, ఆ పవర్ అది కావాల్సి వచ్చింది. దానిని ప్రాణములు అని అన్నారు. ఈ ప్రాణములు అనేటటువంటివి పంచప్రాణములు అంటారు. ఇవి లోపలికి వెళ్ళగానే దశవిధ ప్రాణములు అని చెప్తారు. ఇది శరీరాన్ని నడిపించడానికి ఫ్యూయల్గా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాణములను ఎత్తి చూపించడం వచ్చింది. అక్కడ హృదయాన్ని ఎత్తి చూపించారు, ప్రాణములను ఎత్తి చూపించారు. ప్రాణములలోనూ ఆయనే ఉన్నాడు, హృదయములోనూ కూడా ఆయనే ఉన్నాడు. ఇక మూడవ దగ్గరికి చూస్తే ప్రకృతి వచ్చింది. ప్రకృతిలోనూ కూడా ఆయనే ఉన్నాడు అని విభజించి అర్థము కావడానికి 3 విధములలో పూర్ణుడై ఉండినటువంటి వాడు అని చెబుతూ ఈ 3 విధాలుగా ఉండినటువంటి దానికి చేనమగానే పురుష అని శబ్దం వచ్చింది అని చెబుతూ ఈ పదాన్ని ఇక్కడ ప్రయోగం చేశారు. పురుషుడు అనగా సమస్త జగత్తున పూర్ణుడై ఉండువాడు పురుషుడు అనబడును. సమస్త జగత్తున పూర్ణుడై ఉన్నాడు. ఏ విధంగా పూర్ణుడై ఉన్నాడు అని మళ్ళీ మనం లోపలికి వెళ్ళి చూస్తే నిరాకార, ఏ విధమైనటువంటి రూపము లేనటువంటి వాడు అయి, అత్యంత సూక్ష్ముడు అయి ఈ విశ్వమంతటా నిండి ఉన్నాడు. ఇలాంటి విశ్వమంతా నిండి ఉండినటువంటి పరమాత్మకు రూపకల్పన అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్థాపకులు మానవుల యొక్క మతుల నుంచి, బుద్ధుల నుంచి వచ్చినది. అంటే పరమాత్మ లీలామానుష శరీరం ధరించుతాడు అని చెప్పేటటువంటి వారి దగ్గర నుంచి వచ్చింది. దీనిని విశ్లేషిస్తే పరమాత్మ లీలామానుష శరీరం ధరించుతాడు అని చెప్పడానికి ప్రమాణములుగా మనకి వేదాలలో ఎక్కడైనా ఒక్క మంత్రం కనబడుతుందా అని పరిశీలిస్తే అరమంత్రం కూడా కనబడలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చావి? అది విజ్ఞులు మీకే విడిచిపెట్టేస్తున్నాను, మీరే పరిశీలించుకోండి, మీరే చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా వేదాలలో పరమాత్మ శరీరం ధరించుతాడు, లీలా మనుష్య శరీరం ధరించుతాడు అని కనబడితే మీకు నాకు కామెంట్లో పెట్టండి, మేము తెలుసుకుంటాము. అప్పుడు మేము కూడా మా భాషను మార్చుకుంటాం. లేని పక్షంలో వేద ప్రమాణంతో మేము చెప్తున్నాం కాబట్టి దీనిని మీరు అంగీకరించాలి. సరే, తర్వాత చెప్తాము. అంతేకాకుండా పరమాత్మకు ఒక స్థానం చూపించారు. అంటే జగత్ ఎక్కడ లేనట్టుగా అక్కడ కనబడిపోతుంది. జగత్తంతా లేకుండా ఒక స్థానం చూపిస్తున్నారు అని చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నా. వేదాలను మేము నమ్ముతాము, వేదాలను విశ్వసిస్తాము అంటున్నప్పుడు వేదములలో పరమాత్మ ఈ మంత్రము ద్వారా చెప్తున్నాడు, సమస్త జగత్తును పూర్ణుడై ఉండివాడు పురుషుడు అనబడును. సమస్త జగత్ అనేటప్పటికీ ఏమొచ్చినవి? దృశ్య పదార్థములు వచ్చినవి. దృశ్య పదార్థముల నుంచి ఇంకా విశ్లేషిస్తే స్థావర జంగములు వచ్చాయి. ఇవన్నీ కూడా కనబడుతున్నవి. భోగ శరీరములు, కర్మ శరీరములు ఇవన్నీ కనబడుతున్నవి. ఇవన్నీ కూడా ఉండినటువంటి జగత్ ఏదైతుందో ఇది జగత్ అయ్యింది. ఇలాంటి జగత్తునందు పూర్ణుడై ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఇలాంటి పూర్ణుడికి ఒక స్థానం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరు చెప్తున్నారు పరంధామం అంటున్నారు, ఒకరు చెప్తున్నారు వైకుంఠం అంటున్నారు, ఒకరు చెప్తున్నారు కైలాసం అంటున్నారు, ఒకరు చెప్తున్నారు దేవీపురం అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా వారి వారి విజ్ఞప్తికి విడిచిపెడుతున్నాం. వేదాలలో ఈ విధంగా ఉన్నది, వేదాలలో ఉన్నది మీరు ఏదైనా ప్రత్యక్ష ప్రమాణములతో తెలియజేస్తారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ అడుగుతున్నాను, చెప్పగలరు. ఇకపోతే తర్వాత తన వ్యాపకత్వముతో జగత్తును నింపువాడు పురుషుడు అని భావము. మంత్రానికి మళ్ళీ అర్థం చెప్తున్నాడు. పరమాత్మ శరీరం ధరించడు. ఇంకా ముందు మంత్రాలు మీకు అవన్నీ క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ సహస్రశేష సహస్ర పురుష అని చెప్పేసి ఈ మంత్రములోను మనం తీసి చూస్తే పురుష అనే పదమునకు అర్థము ఏం చెప్తున్నాడంటే వ్యాపకత్వముతో జగత్తును పూరించువాడు పురుషుడు అని భావం వస్తున్నది. జగత్తుని తన వ్యాపకత్వంతో ఉన్నాడు. వ్యాపకత్వంతో ప్రతి పరమాణువుని
పరమాణువుని విభజించి చూస్తే మిస్లోటాన్ అనే ప్రొజోటాన్, ఆ మిస్లోటాన్ అనే ప్రొజోటాన్ తీసి చూస్తే అది ఎలాగుంటుంది? ప్రకాశంతో ఉంటుంది. అలాంటి ప్రకాశముతో ఉండినటువంటి మిస్లోటాన్, ప్రొజోటాన్ అంటే పరమాణువు కన్నా అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఆ ప్రకాశ తత్వాన్ని కూడా తన యొక్క ప్రకాశముతే దానిని కూడా నింపువాడు, పూరించువాడు ఎవడంటే ఒక్కడే, ఆయనే పరమాత్మ. దీనికి ప్రమాణముగా మళ్ళీ మనకి నతత్ర సూర్య భాతో నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతికుతో యమగ్ని, ఈ నక్షత్రాలు, సూర్య, చంద్రాలు ఇవన్నీ కూడా తన యొక్క ప్రకాశం చేతనే ఇవి ప్రకాశింపబడుతున్నవి తప్ప వీటి యొక్క ప్రకాశంతో ఆ పరమాత్మ ప్రకాశింపబడటం లేదు. అదే దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని చూస్తే కణమును విభజిస్తే అణువు, అణువుని విభజిస్తే పరమాణువు, పరమాణువుని విభజించి చూస్తే మిస్లోటాన్ అనే ప్రొజోటాన్, దాని లోపలికి వెళ్తే అది ప్రకాశమే. అలాంటి యొక్క ప్రకాశానికి ప్రకాశం కూడా అందించేవాడు పరమాత్మయే. ఇది గ్రహించండి. ఇలాంటి పరమాత్మ అత్యంత సూక్ష్ముడు అయి ఈ జగత్తంతా వ్యాపించి ప్రతి దానిని కూడా పూరిస్తున్నాడు పూర్ణత్వముతో అని ఈ మంత్రం మనకు బోధిస్తూ వస్తున్నది. పురుషుడనే భావం పురమునకు బ్రహ్మాండమని లేదా శరీరమనే అర్థము. ఈ దేహానికి కూడా పురమనే పేరు లేదా ఈ బ్రహ్మాండానికి పురమనే పేరు. ఎందుచేత శరీరానికి బ్రహ్మాండం అనే పేరు వచ్చింది? మన అందరికీ కూడా దృశ్య పదార్థముగా కనబడేటటువంటి యొక్క ప్రకృతి జగత్ ఏదైతే ఉందో, ఈ పంచభూతములు ఏమైతే ఉన్నావో, ఈ పంచభూతములలో నుంచి ఈ యొక్క వికృతి రూపముగా ఈ శరీరం తయారైనది. మీరు ఈ బయట ఏదైతే 7 14 లోకములు అంటే ఈ ప్రకృతి ఏదైతే మీకు కనబడుతూ వస్తున్నదో, ఈ ప్రకృతి అంతా కూడా అత్యంత సూక్ష్మముగా ఈ దేహం అనే ప్రకృతి ఈ వికృతి రూపంలో ఉన్నది. కాబట్టి దీనికి కూడా పురము అని పేరు. మీరు ఎవరైనా సరే యోగ సాధనలోనికి వెళ్ళి కొంచెం యోగ సాధన డెప్త్లోనికి వెళితే మీరు ఆ యోగ సాధన స్థితిలో మీకు ఏదైనా కొంచెం ఇక్కడ యోగలను చేస్తారు కదా, యోగంలో చేసినప్పుడు మీకు తెలియకుండానే ఒక మొత్తం ఆవహిస్తుంది. అంటే అది ఎలా ఉంటుంది? అది మెలకువ అని అనిపించదు, నిద్ర అని అనిపించదు, ఆ మధ్య స్టేజ్లో ఉంటారు. ఇది ఇంచుమించుగా చాలామందికి అనుభవం అయ్యి ఉండవచ్చు సాధకులకి. అలాంటి సాధనలో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు అనుకోకుండా మీకు ప్రకృతి కనబడుతుంది. సూర్యుడు కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడతాయి, ఈ పృథ్వీ కనబడుతుంది, అరణ్యములు కనబడతాయి, చటుక్కన ఒకసారి కనబడుతుంది. అది మీకు చాలామందికి అనుభవం అయ్యి ఉండవచ్చును. అలాంటి స్థితిలో అప్పుడు ఈ దేహం ఎక్కడుంది? ఈ ప్రకృతి ఎక్కడుంది? సూర్యుడు ఎక్కడున్నాడు? చంద్రుడు ఎక్కడున్నాడు? నక్షత్రాలు ఎక్కడున్నవి? పోనీ పక్కన పెడదాం. మీరు నిద్రపోతున్నప్పుడు మీకు స్వప్నావస్థ వస్తుంది. సుషుప్తావస్థ కాదు, స్వప్నావస్థ. సుషుప్త వేరు, స్వప్నం వేరు. స్వప్నావస్థలను మీరు అన్నీ చూస్తుంటుంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? మీలోనే ఉన్నవి. అంటే ఈ దేహమే ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతిలో ఈ దేహము, కాబట్టి ఇందులో మీరు ఉన్నారు. ఈ దేహం అనే గోడను తీసిసేయండి. బహిర్శూన్యం అంతర్శూన్యం శూన్యకొంగవాంబరే, బహిర్పూర్ణ అంతర్పూర్ణ పూర్ణకొంగవాంబరే. ఈ ప్రకృతి అనేటువంటిది మీకు గోడగా అడ్డు ఉండిపోయింది కాబట్టి మీకేమీ కనబడకుండా పోతున్నది. ఒక కొండలోని పాత్రలో నీళ్లు పోసి చూస్తే ఆ లోపల నీళ్లు ఉన్నా బయట నీళ్లు ఉంటాయి అంటాం. అదే పాత్ర పగలగొట్టేస్తే ఇంక నీ లోపల బయట పోతుంది. అదే కొండను పగలగొట్టేస్తే లోపల శూన్యం లేదు, బయట శూన్యం లేదు, అంతా ఒకటైపోతుంది. అదేవిధంగా పరమాత్మకు మీకు మధ్యన ఈ ప్రకృతి నుంచి ఒక గోడ మిగిలి ఉంది. అదే గోడ ఈ దేహం. ఈ దేహం అనే గోడను తీసేయండి. ఇక మిగిలిందేంటి? సూక్ష్మ ప్రకృతి, పరమాత్మ, ఆత్మ. ఈ మూడింటి మధ్యన జరుగుతున్న అద్భుతమైన నాటకం ఇదంతా కలిపి, అంతకుమించి ఏమి కూడా కాదు. ఇక్కడ అదే చెప్తుంది. ఏమని? పురమునకు బ్రహ్మాండమని కానీ శరీరమని కానీ అర్థము. వారి యందు సర్వత్రా వ్యాప్తుడై జీవులలోనూ వ్యాపకుడై ఉండివాడు పురుషుడు అనబడను, అంతర్యామి అనబడను. ఈ పరమాత్మక వ్యాపకత్వం గురించి చెప్తున్నాడు. శరీరం ధరించడం దానికి మనకి మంత్ర ప్రమాణముగా కనబడుతున్నది. ఏమంటున్నది? శరీరము వాని యందు సర్వత్రా వ్యాప్తుడై, దేని యందు? బ్రహ్మాండము కానీ లేదా పురమని దేహము కానీ, ఈ దేహములోను అటు బయట
స్థూల జగత్తు, ఈ స్థూల జగత్తు అంతా వ్యాప్తమై ఉన్నాడు. పురమనేటువంటి దేహంలోనూ కూడా వ్యాప్తమై ఉన్నాడు. ఇంతకు మించి ప్రమాణము కాదని చెప్పేసి ఎవరిని చెప్పగలరా? ఆ ధైర్యం ఎవరికైనా ఉన్నదా? రండి బయటికి. దేహంలో పరమాత్మ లేడు, ఇదిగో ప్రమాణము అని చూపించండి ఎవరైనా సరే. దీన్ని మించి ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఈ సంస్థలు కానీ, ఈ యొక్క పురాణకర్తలు ఎవరెవరైతే ప్రవచనకారులు కానీ ఉన్నారో అందరిని అడుగుతున్నాం, చెప్పండి, సత్య జ్ఞానం బోధించండి ప్రజలకన్నా అడుగుతున్నాం. ఆ సత్య జ్ఞానమే వేదము. వేదాల గురించి అవగాహన కల్పించి ప్రజలకి జ్ఞానం బోధించండి. అప్పుడు ప్రజలలో ఉన్న అవిద్య తొలగిపోతుంది, మూఢ విశ్వాసాలు తొలగిపోతాయి, వారు సరైన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ మంత్రం బోధిస్తున్నది ఏమని? బ్రహ్మాండమని కానీ శరీరమని కానీ అర్థము. వాని యందు సర్వత్రా వ్యాప్తుడై జీవులలోనూ వ్యాపకుడై ఉన్నాడు. అబ్బా, జీవులలోనూ. జీవాత్మ జీవుడు, జీవాత్మ శరీరము, జీవుడు ఒక ఆత్మ వచ్చింది. ఆత్మలలోనూ కూడా వ్యాపకుడై ఉన్నాడు. దీనికి ప్రమాణము మనకి మధ్యందిన శతపథ బ్రాహ్మణములో కనబడతాది. ఆత్మనిష్ఠనాత్మనంతరం యమాత్మయశ్చాత్మ శరీరం చెప్పేసి మనకి మధ్యందిన శతపథ బ్రాహ్మణం కనబడుతుంది. ఈ దేహమే ఆత్మకు శరీరము, ఆత్మయే పరమాత్మకు శరీరము. అంటే అర్థం ఏమిటి? పరమాత్మ జీవులలోనూ కూడా వ్యాపించి ఉన్నాడు, ప్రకృతిలోను కూడా వ్యాపించి ఉన్నాడు. ఇవన్నీ ప్రమాణిక పూర్వకంగా మనకి వేదవాంగ్మయం ఘోషిస్తుంది పరమాత్మ గురించి. ఇలాంటి పరమాత్మ జీవుల శరీరాలలో ఉంటాడు. పరమాత్మకు ఒక స్థానము అని చెప్పేటటువంటి వారు ఎవరో మహానుభావులు, వారందరికీ నమస్సుమాంజలి. వారి అజ్ఞానం వారికే విడిచిపెట్టేస్తున్నారు. ఇలాంటి పరమాత్మ లీలామానుష శరీరం ధరించుతాడని చెప్తున్నారు. ఈ లీలామానుష శరీరం ధరించి ఏమి ధర్మ స్థాపన చేశారు ఒకసారి వారి విజ్ఞప్తికే విడిచిపెట్టేస్తున్నాం. ఇక్కడ ఈ మంత్రములో సర్వత్రా వ్యాప్తుడై జీవులలోనూ వ్యాపకుడై ఉండేవాడు పురుషుడు అంతర్యామి రూపమున ఉండును. ఈ అంతర్యామి అను వర్ణము అనే అర్థం నిరూపించుటకు యాస్కముని ఉల్లేఖించిన ప్రమాణములకు అర్థం ఈ కింద వాక్యంలో. దీని గురించి అంతర్యామి రూపములో పరమాత్మ ఉన్నాడనేటటువంటి విధానాన్ని యాస్కముని అనేటటువంటి వారు కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అవి చెప్తున్నారు. పరమాత్మ ఈ శరీరములో ఉన్నాడు. ఏ శరీరమును ధరించి చెప్తున్నామో ఆ శరీరాలలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. అర్థం చేసుకోండి, జ్ఞానం ఇది, బ్రహ్మజ్ఞానము. ఎవరిని మేము తిరస్కరించటం లేదు, ఎవరిని వ్యతిరేకించటం లేదు, ఇంకో రకంగా ఏమీ చెప్పటం లేదు. వేదాలలో ఉన్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాం. ఇది ఒక్క సహస్ర శీర్షాహ అనే పదములో మీకు కొంచెం చెప్పడం జరిగినది. పూర్ణుడగు ఆ పరమేశ్వరుని కంటే ఉత్కృష్టుడు, గొప్పవాడు కానీ పూర్వుడు కానీ మరి ఒకడు లేడు, నా పరమ అస్తి. అటువంటి పూర్ణుడైనటువంటి పరమేశ్వరుని కన్నా ఉత్కృష్టమైనటువంటి వాడు అంటే గొప్పవాడు, మహోన్నతుడు, పూర్వుడు, ఆయన కన్నా పూర్వముగా ఉండినటువంటి వాడు ఎవడో లేడు. ఆయన కన్నా పూర్వుడు, ఆయన కన్నా ఉత్కృష్టుడు మరొక వాడు ఎవ్వడు కూడా లేడు. పరమాత్మకు ఆది లేదు, అంతము లేదు. ఇది గ్రహించండి. నా పరమ అస్తి, మరెవ్వరు కూడా లేరు. అతనికి సమానమైన వస్తువు కానీ, ఉత్తమమగు వస్తువు కానీ, అతనికి తర్వాత మిగిలి ఉండే వస్తువు కానీ ఇంకొకటి లేదు. ఎంత గొప్పగా చెప్పేస్తున్నాడండి, ఎంత అద్భుతంగా బోధిస్తున్నారు నా ప్రియ ఆత్మబంధువులు. అతనికి సమానమైన వస్తువు కానీ, ఉత్తమమగు వస్తువు కానీ, అతనికి తర్వాత మిగిలిన వస్తువు కానీ ఇంకొకటి లేదు. అతని కంటే సూక్ష్మమగు వస్తువు కానీ, గొప్ప వస్తువు కానీ లేదు, ఉండబోదు, ఉండదు. ఆత్మే అన్నింటికన్నా సూక్ష్మమైనది ఏమిటి అని ప్రకృతిలో తత్వం తీసి చూస్తే అన్నిటికన్నా ఒకదానికన్నా ఒకటి సూక్ష్మమైనది తరించుకుంటూ వస్తే ఆకాశం వచ్చేస్తుంది ప్రకృతి తత్వంలోనికి. ఇలాంటి ప్రకృతి తత్వములను తీసి చూస్తే ఆకాశం అనే భూతము వీటన్నిటికన్నా సూక్ష్మమైనది. అటువంటి ఆకాశము కన్నా సూక్ష్మమైనటువంటిది ఏం కనబడుతుంది? ఎవరు చెప్తారు? ఆకాశము కన్నా అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆత్మ వచ్చింది.
మరి ఇటువంటి ఆత్మ కన్నా సూక్ష్మమైనటువంటిది ఏమొచ్చింది? పరమాత్మ వచ్చాడు. ఆకాశమే పంచభూతములలో అత్యంత సూక్ష్మ అయినది కాబట్టి ఈ పంచభూతములు అంటే మిగతా 4ంటికి కూడా స్థానం కల్పించి అవకాశం కల్పించి తనలోనే అన్ని ఉంచుకున్నది, అన్ని తనలోనే ఉన్నవి. ఇది మనకి ఒక ప్రత్యక్ష వైజ్ఞానిక ప్రమాణం. ఇది ఇలాంటి ఆకాశము కన్నా సూక్ష్మమైనది కాబట్టి ఆత్మ. మరి ఇలాంటి ఆత్మ ఈ పంచభూతముల యొక్క వికృతి రూపంలో వచ్చినటువంటి శరీరంలోనికి ఏదైతే తయారయ్యిందో ఈ శరీరం అనే ప్రకృతిలోనికి ఆత్మ ప్రవేశించి ఈ శరీరం అంతా సంచరిస్తుంది. ఎందుచేత ఈ శరీరమే ప్రకృతి కన్నా సూక్ష్మమైనటువంటిది. ఇదే శరీరం నుంచి ఆత్మ బయటకు వదిలేస్తే అప్పుడు ఇంకేముంది ఆత్మ? ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇలాంటి శరీరము కన్నా అంటే శరీరం అనేటటువంటి పంచభూతములలో నుంచి ఆకాశతత్వం ఎంత సూక్ష్మమై ఉన్నదో ఆ సూక్ష్మ తత్వాన్ని కూడా మించి ఇంకా సూక్ష్మమైనటువంటిది ఆత్మ. కాబట్టి ఈ దేహం అనే ప్రకృతిలో సంచరిస్తుంది. ఎలాగ సంచరిస్తుంది? ఆత్మ ఈ దేహంలో ఏ స్థానాలలో ఉంటుంది? జాగృత అవస్థలో కళ్ళలోను, స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తావస్థలో హృదయము నుంచి హితనాడులు ఈ శరీరంలో వ్యాపిస్తూ వస్తుంటవి. 7 రకాల రంగులతో ఉంటవి. అవన్నీ కూడా మనకి బృహదారణ్యోపనిషత్తులో కనబడతాయి. ఈ హితనాడులు శరీరం అంతా సంచరిస్తుంటుంది ఆత్మ. అప్పుడు రిపేర్ చేసేసుకుంటుంది. అదే విధముగా ఇలాంటి ఆత్మ కన్నా అత్యంత సూక్ష్ముడైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఇటువంటి పరమాత్మ ఈ ప్రకృతి అంతా వ్యాపించున్నాడు. ఇది ప్రమాణం. ఇది ఇలాంటి పరమాత్మ మీరు ఎలాగ అనుభవం చేసుకోగలుగుతారు? ఎలాగ మీరు చూడగలుగుతారు? ఎలాగ మీరు సాక్షాత్కారం చేసుకోగలుగుతారు? ఇలాంటి అత్యంత సూక్ష్ముడైనటువంటి పరమాత్మ శరీరం ధరించుతాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి ప్రమాణములే ఏమిటి? స్వత ప్రమాణములైనటువంటి వేదములే. కాబట్టి వేదములలో చూపించండి ఎక్కడైనా ఉంటే. ఇది ఆ పరమేశ్వర పదార్థం అతని కంటే సూక్ష్మకు వస్తువు కానీ గొప్ప వస్తువు కానీ లేదు, ఉండబోదు, ఉండి ఉండదు. ఆ పరమేశ్వరుడు పదార్థం స్థిరమైనది. ఏమండోయ్, ఆయనే అంతా నిండి ఉండినట్లయితే ఆయన ఎక్కడికి వస్తాడు? ఆయన ఎక్కడికి వెళతాడు? ఆయన రావడం ఏంటి? పరమాత్మ రావడం ఏమిటి? పరమాత్మ వెళ్ళడం ఏమిటి? ఈ విశ్వమంతా ఆయనే ఉన్నాడు. ఈ విశ్వమంతా ఆయనే ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? ఇది అయోమయ స్థితి, అర్థం కాని స్థితి. ఇది ఇలాంటివి చెప్తున్న వాళ్ళందరికీ మెంటలు వస్తుంది ఒక రకం మాటలు వింటుంటుంటే. పరమాత్ముడు వచ్చాడు, పరమాత్మ దేహంలోనికి వచ్చాడు, పరమాత్మ మాట్లాడుతున్నాడు, పరమాత్మ శరీరం ధరించాడు. శరీరమే ప్రకృతి. ఈ శరీరంలోనికి రావడం ఏంటి? శరీరం ధరించడం ఏమిటి? ఈ ప్రశ్నలు వారికే విడిచిపెట్టేస్తున్నా. ఏదనంటే కామెంట్లో పెట్టండి, మీకు ఆన్సర్ ప్రమాణములని వేదాల నుంచి మీకు చెప్తాం. ప్రేక్షక మహాశయులు ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ అందరికీ కూడా ఇదే ఆన్సర్ వేదాల్లో చెప్తాం. వేద ప్రమాణంగానే చెప్తాం, ఇంకో రకంగా మేము చెప్పాం. మేము వేద ప్రమాణములుగా ఉండినటువంటి వేద వాంగ్మయం ఉపనిషత్తులు కావచ్చు, దర్శనాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వేదమునకు ప్రమాణికంగా వేదములో ఉన్నదానికి సరిపోలి ఉంటేనే దాన్ని మేము ప్రమాణంగా స్వీకరిస్తాం. ఎందుచేత వేదములు ఈశ్వరీయములు, వేదముల కర్త పరమేశ్వరుడు. కాబట్టి అది అతడు స్థిరుడై ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు. అంతా ఆయనే ఉన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఆయన ఎక్కడికి వెళతాడు? ఆయనే శరీరం ధరిస్తాడు. ఏటో అయోమయం, అంతా గజిబిజి గందరగోళం, కన్ఫ్యూషన్. కాబట్టి అవన్నీ విడిచిపెట్టేసేసేయండి. వేదములు బ్యాక్ టు వేదాస్. వెనకకు రండి, వెనకకు వచ్చి వేదాలను ప్రమాణంగా తీసుకోండి. వేదములలో పరమేశ్వరుడు ఏం చెప్పాడో దానిని మీరు ధారణ రూపంలో, అనుష్ఠాన రూపంలో ఆచరించండి. చరిత్ర మారుతుంది. అదే పతంజలి మహర్షుల వారు యోగ దర్శనం పెట్టారు. ఆ యోగ దర్శనను సార్వభౌమ వ్రతం అన్నారు. అందులోని మీకు అష్టాంగ యోగాంగ సాధన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ చేయవలసింది యోగాంగ సాధన. దైవ సన్నిధికి చేరుకోవాలనేటువంటి విధానము ఒక అష్టాంగ యోగాంగ సాధనయే తప్ప ఇప్పుడు మీరు ఆచరిస్తున్న తంతు ఏది కూడా కాదు.
చెప్పండి. మీరు ఆచరిస్తున్న దైవం పేరుతో మీరు ఏమి తంతు చేస్తున్నారో అష్టాంగ యోగాంగ సాధన దాటి ఉంటే అది దానికి ఒక దండం పెట్టాలి. స్థిరమా ఉన్నాడు పరమేశ్వరుడు. పృథివ్యాధి సూర్య పర్యంత సమస్త బ్రహ్మాండమును ధరించి ఉండు వ్యాపకుడై స్థిరుడై ఉన్నాడు. అబ్బా, పరమాత్మ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పృథివ్యాధి అంటే పంచభూతములు, సూర్య పర్యంతము సమస్త బ్రహ్మాండమును ధరించాడు. ఆయనే అన్ని ధరించాడు. ఒక ఆకాశములు ఇవన్నీ ఎలాగైతే కనబడుతున్నావు వ్యాపకత్వముతోటి, అలాగే పరమాత్మ కూడా మొత్తం వీటన్నిటినీ ఈ పృథివ్యాధి భూతములు అంటే పంచభూతములు, సూర్య చంద్ర నక్షత్రములు, సూర్య పర్యంతం సమస్తమైనటువంటి అన్నిటువంటి ఇవన్నీ తనే ధరించాడు. తనే ధరించి అందులో వ్యాపకుడై ఉన్నాడు. ప్రతి చోట ఆయనే ఉన్నాడు. ప్రతి పరమాణువు కూడా ఆయనే ఉన్నాడు. అలాంటి పరమాణువులో ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడికి వస్తాడు? ఆయన ఎక్కడ శరీరం ధరిస్తాడు? ఆయన ఎలాగ లీలా మనుషు శరీరం ధరిస్తాడు? ఆయన ఎలాగా ఈ శరీరంలోనికి వచ్చే పరమాత్మ యొక్క జ్ఞానం చెప్తున్నాడు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓ నమస్కారం. ఉంటే తీయండి, బయటికి ఉంటే బయటికి తీయండి. మనుషుల మాటలు మేము వినము. ఎందుచేత? వేద వాణులకి మానవుల వాణులకి చాలా వ్యత్యాసం అనేది చెప్పేసి మనకి పరమాత్మ చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడో మీకు మంత్రం వెనకాల పెడతాను, చూడండి. మనుషుల వాణులు వేద వాణులు తేడాలు అక్కడ చెప్పారు ఆ మంత్రంలోను. పరమేశ్వరుడు పృథివ్యాధి సూర్య పర్యంత సమస్త బ్రహ్మాండం ధరించి ఉండు వ్యాపకుడై స్థిరుడై ఉన్నాడు. అతడు అద్వితీయుడు. అతనికి సజాతీయుడు కానీ విజాతీయుడు కానీ ఈశ్వరుడు ఇంకొకడు లేడు. అతడి సంపూర్ణ జగత్తునందు పూర్ణుడై వ్యాప్తుడై ఉన్నాడు. కావున పురుషుడు అనబడును. అదండి